హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు మనం కాడలన్నీ వేస్ట్‌గా పడేస్తూ ఉంటాం కదా! వాటితోటి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాడల్ని సన్నగా తరిగినటివి మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి. పెద్ద క్యారెట్లు 2 తీసుకొని సన్నగా తరుక్కొని చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా మగ్గబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని శుభ్రంగా వాటర్ పోసేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని 10 ఎండుమిరపకాయలు వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర కాడలు చింతపండు మిక్సీ పెట్టుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, మిరపకాయలు, తెల్లగడ్డలు వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని పోపు పెట్టేసుకోవడము. చిటికెడు పసుపు వేసుకొని ఇంగ వేసేసుకొని మనము పేస్ట్ వేసేసుకొని 2 నిమిషాలు ఉడకనిచ్చుకొని మనము మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతుల పౌడర్ని, మిరపకాయల పౌడర్ని వేసేసుకొని దాంట్లో మన కారాన్ని బట్టి వేసుకోవాలండి. తర్వాత లాస్ట్లో ఏంటంటే బాగా కలిపెట్టేసుకొని లాస్ట్లో క్యారెట్ ముక్కలు వేసేసుకొని వేడివేడి అన్నంలో చపాతీలో సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్.